డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఒక మార్పుని తీసుకుని రావాలి అని వచ్చిన మీలాంటి వాళ్ళే ఆ పర్సంటేజ్ ఓటు రావటం లేదు అని వెనక్కు తగ్గితే రాజకీయాల్లో మార్పు ఎప్పుడు వస్తుంది, ఎవరు తీసుకుంటారు? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఈ 30 ఏళ్లలో కూడా నేను ఐఏఎస్ రాజీనామా చేసి 28 ఏళ్ళైంది. ఈ 28 ఏళ్ళలో కూడా చాలా విషయాలు మంచి జరిగినాయి. మనం ఇప్పుడు ఒక కోణం నుంచే చూస్తున్నాం. ఏ ప్రభుత్వంతో మంచి జరిగింది? అన్ని ప్రభుత్వాలు కూడా. ఇప్పుడు అవి తర్వాత చూద్దాం. మీరు ఎలాగో అడుగుతారు, కొన్ని చెప్పాల్సిన చెప్తాను, ఏమైనా చెప్పాలి అక్కడ చెప్తాను. కానీ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పక్కన పెట్టండి. ఆనాడు టెలిఫోన్ లేవండి. ఇవాళ మీలో టెలిఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆనాడు లంచం లేకుండా పాస్పోర్ట్ వచ్చేది కాదండి. లోక్సత్తా ఏర్పాటు చేశాక కూడా రీజనల్ పాస్పోర్ట్ అవసరం దగ్గరకు వచ్చి వాపోయారు, సార్ ఈ కారణంగా మేము వెళ్ళకపోతున్నాం అని. ఇవాళ పాస్పోర్ట్ కోసం లంచాలు ఇస్తున్నారు మీరు ఎక్కడ? ఎన్నో రంగాల్లో పరిస్థితి బాగుపడింది. మనం కొన్ని మాత్రం చూస్తున్నాం. టెక్నాలజీ బాగుపడింది, ఆర్థిక వ్యవస్థ పెరిగింది. ఆనాడు నేషనల్ హైవేస్ అంటే ఏంటో తెలియదు మనకి. అది తుక్కు దారుల్లో మనం వెళుతుంటే పాట్ హోల్స్తో ఉండేది. వాళ్ళు బ్రహ్మాండంగా వచ్చినాయి కదా. 24 hour పవర్ సాధ్యం. ఆ రోజుల్లో ఇలాంటి ప్రోగ్రామ్ అంటే 30 సార్లు జనరేటర్ ఉండాల్సి వచ్చేది. ఇవాళ హాయిగా నడుస్తుంది. కాబట్టి అన్నీ చెడిపోయినాయి కాదు. ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ, చాలా ఓపిక కావాలి. అమెరికా లాంటి దేశంలో కూడా వాడు ఓడిపోయి గెలిచాడని బుకాయిస్తున్నాడు. చాలామంది వాడి మాట నమ్ముతున్నారు. ఎలక్షన్లో ఓట్లు లెక్కించాక అవన్నీ అబద్ధం అని చెప్పని వాదనకి చాలామంది ప్రచారం ఇస్తున్నారు. అంటే అంత సంపన్న దేశంలో, అన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న దేశాల్లో కూడా గందరగోళం ఉంటే మన దేశంలో ఒక్కరోజు ఎట్లా వస్తుంది? సమయం పడుతుంది, వేగరం చేయాలి అంతే తప్ప నిరాశకి తావులేదు. ఒక్కరోజు జరిగే పని కాదు ఇది. మేటేస్తే అనేది కాదు. ఖచ్చితంగా మన ప్రజాస్వామ్యంలో చాలా బలం ఉన్నది, చాలా రోబస్ట్ డెమోక్రసీ ఇది. ప్రజాస్వామ్యంలో నిజాయితీ ఉన్నది. కానీ ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి. అట్లా చూడాలి. కానీ ఇది నలుపు తెరుపు కాదు, ఇది ఉంది లేదు కాదు. ఎన్నికలు జరుగుతున్నాయి టైంకి, నిష్పాక్షంగా జరుగుతున్నాయి. ఏ ఒక్క మనిషి కూడా తుపాకీతో బలవంతంగా ఓటేయించాడని చెప్పలేరు ఈ దేశంలో. విజ్ఞతతో వేసినా వేయకపోయినా, డబ్బులు తీసుకుని వేసినా, కులం కోసం వేసినా, డబ్బులు తాయిలాల కోసం వేసినా కూడా మనసు పెట్టినట్టు వేస్తున్నారు, ఫ్రీ విల్ ప్రకారం వేస్తున్నారు. ఓట్లు సరిగ్గా లెక్కెడుతున్నారు. ఎక్కడ దొంగ లెక్కలు అన్నది ఎవరో పిచ్చివాళ్ళు చెప్తారు. ఓడిపోయినవాడు ఏదో డ్రామాలు ఆడతాడు, కానీ అదే అబద్ధం. నెగ్గిన వాడిని అందరూ ఒప్పుకుంటున్నారు, మీరు నెగ్గారు అని చెప్పని. నెగ్గినవాడు నెగ్గలేదు అంటలేదు, నెగ్గినవాడు అధికారంలోకి వస్తున్నాడు. కాబట్టి ప్రజాస్వామ్యంలో చాలా బలాలు ఉన్నాయి, బలహీనతలు కూడా ఉన్నాయి. బలహీనతలు సవరించాలి. అంతేగాని ఇదేదో పూర్తిగా నాశనం అయిపోయింది. మన దేశంలో ఏంటంటే నేను పదవిలో ఉంటే అంత బాగుంది, నా పదవి లేకపోతే అంత నాశనం అయింది. ఇది చాలా మూర్ఖుల ఆలోచన. నా వ్యక్తిగత లాభ నష్టాలతో సంబంధం లేకుండా వ్యవస్థను చాలా నిజాయితీగా పరిశీలించాలి. ఏం జరుగుతుంది, ఎక్కడ పొరపాటు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఎలా సవరించాలి, ఎలా మార్చాలి. అంతే తప్ప ఏదో మామూలుగా ప్రతిపక్షాలు అధికార పక్షాలు మాట్లాడు, అధికారంలో ఉన్నవాడేమో అంత అద్భుతం స్వర్గం అంటాడు, ప్రతిపక్షం అంతా నరకం అంటాడు. రెండు అబద్ధాలే. మనం అలాంటి చర్చల్లోకి వెళ్తే ఉపయోగం లేదు. మనం సమస్యల భాగం అవుతున్నాం. మన బతుకులు సుందరం చేయటంలో ఉంది. మన సంపాదన అవసరాల కోసం నిర్మించినటువంటి వసతులను బలహీనలు ఎక్కడైతే ఉపయోగించుకోలేకపోతున్నారో వాళ్ళకి కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా ఈ ఉమ్మడి అవసరాలను ఏర్పాట్లు చేశారు. వాటిని ఉపయోగించుకునేలా చేయడాన్ని సంక్షేమ పథకాలు. బ్రహ్మాండంగా చెప్పారు. 2 విషయాలు. అసలు నీ పని నువ్వు చేయకుండా, నీకు పన్నులు ఎందుకు కడుతున్నానో, ఓటు ఎందుకు వేస్తున్నానో ఆ పనులు నువ్వు చేయకుండా వేరే పనులు చేసి పని చేశానంటే మోసం ఇంకోట్లేదు. మీరు ఇంట్లో వంట మనిషిని పెట్టుకున్నారు, వాడికి వంట రాదు, లేకపోతే వంట చేయాలంటే బద్ధకం వాడికి. కానీ వంటలో మాత్రం దినుసులు కొనటంలో డబ్బులు మింగేస్తున్నాడు. వంట పని చేయకుండా మిగతా అన్నీ చేసి పెడతానని నటిస్తున్నాడు వాడు. పెట్టుకున్నది వంట కోసం. నీ పని నువ్వు వాడవాలి, గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలిగా ముందు. అసలు ఇంట్లో వంట చేయకపోతే పొయ్యిలో పిల్లలు అవ్వదు కదా, ఆకలి నిండదు కదా. ఇంకోటి ఎందుకు పెట్టుకున్నాను, డ్రైవర్గా పెట్టుకున్నాను. నాకు కావాల్సింది కారు బాగా ఎఫెక్టివ్గా సమర్థంగా సురక్షితంగా డ్రైవ్ చేయాలి. నాకు అది చేయనండి, కానీ పై కబుర్లని చెప్తానండి, నీతో వచ్చి బాతాకానీ చేస్తానండి అంటే నాకు ఉపయోగం ఏంటి? కాబట్టి మొట్టమొదటిది నీ పని నువ్వు చేస్తున్నావు, అది ఎందుకు నేను పెట్టుకున్నాను. రెండోది, అసలు సంక్షేమం తాత్కాలికంగా అవసరం ఉన్న వాళ్ళకి సాయం చేయొద్దని ఎవరు అనరు. అందులో ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇంత పేదరికం ఉన్న సమాజంలో అందరినీ కూడా కలుపుకొని మీకు వ్యవస్థలో భాగం ఉన్నది, నీకు భవిష్యత్తును నమ్మకాన్ని కలిగించాలి. తాత్కాలికం కొంత సాయం అవసరం, కానీ ఏ మేరకు అవసరం? అసలు చేయాల్సిన పని అంతా పక్కన పెట్టి అంత డబ్బు దీనికి తినేసి మిగతా ఖర్చు పెట్టడం కాదు. రెండోది, పిల్లల మీద భారం వేసి నీకు వచ్చే ఆదాయం 100 రూపాయలు అయితే 100 రూపాయలతో ఖర్చు పెట్టకుండా ఇంకో 100 రూపాయలు అప్పు చేసిన డబ్బు మన కుటుంబాల్లో అప్పు చేసామనుకోండి, మీ తల్లిదండ్రులు ఏమన్నా అడగండి, వాళ్ళు అప్పు చేయాల్సి వస్తే
అప్పు డబ్బును మీ పొద్దున మీ భవిష్యత్తు బాగుండటం కోసం దానికోసం పెట్టుబడులు పెట్టాలి. అయితే మంచి విద్య కోసం ఖర్చు పెట్టాలి, లేకపోతే మంచి ఇళ్ల స్థలం కొనుక్కోవాలా, లేకపోతే డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టాలా, లేకపోతే బ్యాంకుల్లో పెట్టి జాగ్రత్తగా కాపాడాలా. ఏదో రకంగా రేపు పొద్దున మీ సంపాదన శక్తి పెరగాల, మీకు అసెట్స్ రావాలా. అలా కాకుండా తల్లిదండ్రులు 10,000 రూపాయలు నెలకు ఆదాయం వస్తే 50,000 రూపాయలు దుబారా ఖర్చు పెట్టేసి నెలకు 40,000 రూపాయలు అప్పంతా మీ నెత్తి మీద మోపితే మీ కుటుంబాలు ఏమవుతాయి? వీళ్ళు ఆ పని చేస్తున్నారు. కాబట్టి సంక్షేమం అన్నది ఒకవేళ తాత్కాలిక అవసరాలు తీర్చడం కోసం అవసరమైనా కూడా మీకు వచ్చే పన్నుల ఆదాయం మొత్తంలో, రాష్ట్రంలో మీకు వచ్చే ఆదాయం కావచ్చు, ఢిల్లీ నుంచి మీకు వచ్చే పన్నుల్లో వాటా కావచ్చు, దాని లోపల జీతభత్యాలు, ఈ సంక్షేమం, మిగతావంతా ఖర్చు పెట్టండి. ఓకే. అప్పు చేసి పప్పు కూడా తింటే, అప్పు చేసిన డబ్బు రేపొద్దున ఆస్తులు పెంచకుండా పిల్లల భవిష్యత్తును కాపాడకుండా చేస్తే సంక్షేమం కాదు, గుదిబండ పిల్లల నెత్తిమీద పెడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.